హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే పెళ్ళికి పోయి వచ్చిన మా బజార్లో ఒక పెళ్ళికి. ఇంకా అట్లానే ఒక వీడియో తీస్తే సరిపోతుందని చేసిన. చాలా చాలా మా ఏరియాలో ఒక వింత సంఘటన జరిగింది. అది చెప్పడానికి వీడియో చేసిన. మా ఏరియాలో ఒక తల్లి ఏ తల్లి చేయకూడని పని చేసింది, అదేమిటో ఈ ముందు వీడియోలో చెప్పిన. అసలు ఏం జరిగిందో చెప్తారండి. అయితే మా ఏరియాలో ఒక అదన కట్నం కింద అని చెప్పి వీడియో పెడుతున్నాను కదా, అందులో పెద్ద కొడుకు సంబంధించి ఒక విచిత్రమైన ఘటన జరిగింది. అదేమిటి అనంటే, పెద్ద కొడుకును సంతకం పెట్టిందని పెట్టాను కదా, ప్రొజర్ చేసేసి మొత్తం మా ఆస్తి పేరు మీద చేసుకుంది. వాళ్ళ నాన్న డబ్బుల దగ్గరనే పెట్టుకుంది. కిరాయి 25,000 వస్తాయి, అది కూడా తెచ్చుకొని తింటుంది కదా. ఇక ఆస్తి వాళ్ళ నాన్న చనిపోయిన 4 సంవత్సరాలు అయినా అయ్యాలిస్తా రేపిస్తా మాషకాలు పెట్టినంతసేపు గడిపి పోతూ ఉంది. అయితే వాళ్ళ పెద్ద ఊరంతా ఏం చెప్తుంది, నేను ఇస్తానంటే వాళ్ళు తీసుకోవట్లేదు అని చెప్తుంది. చెప్తే ఏం చేసింది, ఇంకా వాళ్ళ పెద్ద కోడలు సర్లే ఆమెకి వాళ్ళతో పెట్టుకోవడం మర్చిపోయింది. అలా ఆయన అడుక్కుంటా ఆయన వరకుంది. చూద్దాం, అలా ఆయన హెల్త్ బాగాలేదు, ఊగా అరిసిన బాగుండదు, ఆ హెల్త్ దెబ్బతింటుంది అన్న ఉద్దేశంతో ఆమె వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకుందాం చూద్దాం అని ఆశ ఆగింది. సరే చెప్తాంది కానీ అనేసి వాళ్ళ పెద్ద మనవాడు పోయి మరి దా వాళ్ళ చిన్న తాత ఉంటాడు, తాత చనిపోయినా కూడా ఇంకో చిన్న తాత ఉంటాడు. పోయి మరి తాత ఇట సంగతి మా ఫస్ట్ లెక్కలు చెప్పాలి, తర్వాత మా భూములు మా పేరు మీద ఎక్కాలి, ఆ తర్వాత గిట్టు పెడదాం. ఓకే రా, నువ్వు అన్నది నిజమే, మరి వాళ్ళకి లెక్కలు చెప్పాను. సరే చెప్తాయ్యా అన్నది. అన్నాకి ఏం చేసింది, వచ్చింది తెల్లారలేదు. మర్నాడు మరి నాన్నమ్మ దానంటే నేను రాను పో, నేను రాను, ఏడికి రాను, నా ఇష్టం, నా కథ, లంజ కొడక కష్టపడి సంపాదించు. లంజ కొడక అనేది ఎందుకు వస్తుంది, బయట తీసి కింద ఎత్తేసి నన్ను చంపడానికి వచ్చి, నిన్ను చంపడానికి వస్తే దాన్ని నువ్వు పెట్టిన హాస్పిటల్ చూస్తే మనవుడుగుల లెక్క చేయకుండా దొంగ కాయిదాలు చూసుకుంటా దొంగ కథలు చేసుకుంటా వాడు చూసిండు. చూసరికి మన మనసులో పడ్డదబ్బా, వీళ్ళు మా అమ్మని ఎంత కూసబెట్టుకున్నారు ఇందా అనేసి ఇక పట్టించుకోవడం అనేసి. అంతే కదా, మరి మేము చేయట్లేదని పేరు వచ్చినప్పుడు ఇంకెందుకు పట్టించుకోవాలని వాడు కూడా ఈ మధ్యలో పట్టించుకోవట్లేదు. మరి అంతే, మనకి మన అనే భావంతో వాడు చేస్తే వాని ముందటినే దొంగ కాయిదాలు చూసుకొని చిన్న కొడలు బిడ్డ అవ్వ కలిసి మొత్తం ఆ పిల్లగారు రాగానే మరి కొడుకు మరి వాడు చూస్తేంది అనుకోకుండా చూపెట్టలేదు కదా, మన మనసులో పడిపోయింది. పడిపోయి ఆయన తెలియ అనుకున్నాడు, వాడు వదిలిపెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో ఇక చూపెట్టమన్నారు కదా, లంజ కొడుకుని సార్ కోపం వచ్చి బగిట కొట్టేసిండు. వచ్చేసినాక ఇమీడియట్లీ వాళ్ళ తమ్మునికి ఫోన్ చేసుకొని రమ్మని చెప్పింది. మా వాళ్ళ ఇక పెద్ద కొడుకులకు ఇన్ఫర్మేషన్ లేదు, అందరు వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ చేసింది. సర్లే వచ్చిండ్రు, పిలిచినప్పుడు పోవాలనేసి పోయినాం. ఇంకా పెద్ద మనుషుల ముందు కూడా బాగానే అడిగేసింది అలా పెద్ద కోడలు. మంచిగా మర్యాద అడగాలి, మనకు గొడవ ఎందుకు, ఇవే మర్యాద అడుగుతుంటే వాళ్ళ లంజం మీకెళ్ళి దిగుతలేదు. అట్లుంది కథ. ఆ లంజం ఉండని తిడుతుంది వాళ్ళ చిన్న అత్త, వాళ్ళ బిడ్డే లంజ, అసలు అది లంజముండ అని తిట్టింది. కానీ అక్కడ అమ్మాయి అనలేదు, నన్ను ఎందుకు లంజముండ అంటే దొంగముండ అన్నది ఊరుకున్నది. ఎందుకంటే ఏ ఆడపిల్ల జీవితం అయినా ఇది అనుకొని అది ఊరుకున్నది. ఇంకోసారి తెరుకొస్తే మాత్రం బాగానే చూద్దామనేసి ఇక ఆమె అనుకుంటా ఉంది. ఇక దాని తమ్ముడు కొడుకు వాళ్ళ మరిది వచ్చింది యాక్సిడెంట్లో. వాడంటాడు, మా బావ చచ్చేటప్పుడు ఆస్తులు పాపం సరిగ్గా పంచలేదు, చచ్చిండట. వాడు చచ్చింది యాక్సిడెంట్లో. ఆ భూములు పంచింది ఒక కోంట ఆయన వచ్చి ఆయన ఇష్ట ప్రకారం ఆయన చిన్న కొడుకు ఇష్టమైన భూములు పెట్టి పంచిండు. నా చిన్న కొడుకు ఇల్లు ఉండాలి, ఒకటే చుట్ట 200 గజాలు ఇల్లు ఉండాలి, 2 పంటలు పండే భూమి ఉండాలని పెట్టుకున్నారు. ఆ పాపం పెద్ద కొడలు వాళ్ళు ఏది ఇస్తే తీసుకున్నారా, అయిపోయింది. ఇంట్లో ఉండేలా కొట్టినా, షాపు గుంజుకున్నా, తాగి పిచ్చోడైనా, ఈ విధంగా జరిగిపోయింది ఆయన జీవితం అంతా. ఆడపిల్ల జీవితంతో ఆడుకున్నారు. సరే, వాడు ఒక రెండు వాళ్ళ అక్కని లంచ్ అనేసరికి నన్ను పెద్ద కోడని లంచ్ అంటే అది పడుతుందా, అది తిరిగి అత్తనన్నది. అంతే కదా, ఒక్కసారి అంటే ఎందుకు పడతారు. ఒకసారి అనిపించింది, పాలలను తీసుకొచ్చింది, ఆమె జాబ్ చేస్తూ ఉంటే పోతాందని అంటే ఆయన అన్నాడు కదా, మా ఇట్లా సంగతి అని అమ్మాయి చెప్పినాక లేదు అమ్మాయి అలాంటిది కాదు, ఇంకోసారి అనొద్దని చెప్పినప్పుడు ఊరుకోవాలి కదా. పెద్ద కొడుకు సంబంధించింది రోడ్డు మీద చెప్తుంది, చిన్న కొడుకు మరి చిన్న కొడుకు చెప్పినట్టు చనిపోయిందని ఎవరికి చెప్పట్లా, కానీ ఊరోళ్ళందరికీ తెలుసు. ఆ పెద్ద కూడా అందరి ముందు ఎట్లా చచ్చిపోయింది అడిగింది. అప్పుడే ఎప్పుడైనా ఎవడైనా అడిగేటప్పుడు ఎవడి విషయాలు వాడు చూసుకోవాలి, అంతే కదా.
ఇప్పుడు ఆమె పెద్ద కోడలు ఎవరి దాంట్లో కూడా జోక్యం చేసుకోదు పాపం. ఆమె ఎవరి విషయం లంజ్ అవుతుంది, దొంగ అవుతుంది, వాడు దొంగ అవుతుంది, ఎవరి జీవితం వాడదని వదిలిపెట్టింది. కానీ కరాఖండిగా ఇక ఆమె ఏం చేసింది, లెక్కలు చెప్పాలి అనేసిరు, వాయిదా తీసేసుకున్నారు వాళ్ళే. అది కాదు వాళ్ళ ఎట్లా ఇదివరకేమో ఏం చెప్తాం అది సరే చెప్తానైతే వాయిదా తీసుకున్నారు కదా. ఇగో ఈ విధంగానైతే జరిగిందండి. మరి పెద్ద కోడలు ఏం చేయబోతుంది, పెద్ద కొడుకు వాళ్ళు ఏం చేయబోతారు, వాళ్ళు ఏం చేయబోతారు. పెద్ద కోడలు అయితే న్యాయంగా ఉందండి, ఎవరు సొమ్ము వద్దు అంటుంది, మాకు వచ్చేది మాకు ఇస్తే చాలు. చిన్న కోడలు గ్రేషం వస్తూ ఉంది, ఎట్ట చచ్చిండు అంటే నేనేం తినలేదు అని. ఏం తినలేదనే దానివి అప్పపత్రాలు చూపెట్టేటప్పుడు నాకు చూపెట్టక అత్తమ్మ మరి పెద్ద బాగున్నాక నాకెందుకు చూపెడతాను అని అలా ఏమన్నది, అంతే కదా. నేను చెప్పేది తప్ప కదా. ఎంఆర్ ఆఫీస్కి పోతుంది అంటే నేను రాను, రేపు బాగా వచ్చి నేను తిన్నాడు అంటాడు, బ్యాంకుకి వచ్చినా నన్ను తిన్నది అంటాడు. నేను ఎల్ఐసి చెక్ తీయడానికి హన్మకొండ పోయాడు, మరి నన్ను తిడుతుంది అంటారా అన్నారు, ఎవరైనా అంటారు. కాబట్టి తప్పు చేయొద్దు ఎవరు కూడా. పెద్దోళ్ళు ఉన్నప్పుడు ఇంటికి పెద్దోనికి విలువ ఇవ్వాలి, ఎవడైనా కానీ ఆడదైనా మొగోడైనా. నేను ఇంతవరకు నా మామ చనిపోయి ఏడున్నాడో ఆయన్ని ఆ అమ్మాయి ఒకటే చెప్తుంది, నాకు చెప్పి చనిపోయిండు మా మామయ్య, మాకు కూడా చెప్పిండు, అంతే. మరి మీకు కూడా చెప్పిండు కదా, నీకు కూడా బాగా చెప్పిండు కదా. ఆమె ఏమంటుంది, పెద్ద కోడలు ప్రమాణం చేద్దారా అంటుంది. ఆమె డైరెక్ట్ విత్యాలమ్మగులో కూడా ప్రమాణం చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ మామ చెప్పిండు కాబట్టి ధైర్యంగా మాట్లాడుతుంది. వాళ్ళ మామయ్యకి ఏమి ఉంటుంది అంటే లెడ్జర్ ఉంటుంది, వీళ్ళు గింత అప్పిచ్చారు గింత అనేసి. అలాంటి ఉన్నదమ్మా, నాకు ఇట్లుందే తప్పైంది, మీకు అన్యాయం చేసినాను పెద్ద మనం అనుకున్నాను, కోడలకు చెప్పేసి వద్దులే అనేసి వాళ్ళు అన్నారు. మీరు మంచిగా బతకాలంటే మందులు బంద్ చేసి మింగిందామా, ఈ విధంగా ఆయన చనిపోయిండు, యాక్సిడెంట్ అయ్యి ఆయన చనిపోయిండు, ఇద్దరు మొగలను మింగి కూర్చున్నారు. ఇక ఏంది వీళ్ళతోటి ఇంకా విచిత్రం ఏంటంటే పంచాయతీ అయిపోయింది, ఇంటికి వచ్చారు, ఇంకా వాయిదా వేసుకున్నారా, అయిపోయింది. అసలు విషయం పెద్ద కోడలకి ఏం జరిగింది తెలుసా, ఒక మనిషికి 1,00,000 రూపాయలు ఇచ్చి రమ్మని వాళ్ళ దిక్కు మాట్లాడే మనిషి కావాలని చెప్పింది. నాకు తర్వాత గొడవ నేనేందంటే ఆమె ఏమనుకుంది, పంచాయతీలో మనకు 1,00,000 పెట్టి స్తోమత లేదని ఆమె అనుకొని నాకు ఎవరైనా ఓకే అని అన్నది. ఆ తర్వాత చేసింది అదే 1,00,000 మనిషిని పెట్టి రమ్మన్నదంట. దాని తమ్ముని కొడుకు నీకెందుకు 1,00,000 నీకెందుకు, నేనే మాట్లాడతారా అన్నాడు. వాడొకడు క్యారెక్టర్ లేనుడు. క్యారెక్టర్ లేని వాళ్ళు క్యారెక్టర్ లేని సందాలు ఉండాలి. వచ్చి పరువు ఇజ్జతి ఆడదే మొగడే తీసుకోవద్దు, మంచి వాళ్ళతో పెట్టుకోవద్దు. మెయిన్ పెట్టుకుంటే పుట్టు పూర్వోత్తరాలు బయటపడతాయి, మామూలుగా ఉండదు. అయినా ఎవడి జీవితం వాడికి బతుకుతుంది అనుకుంటాం. మన దేవుడికి వచ్చినప్పుడు ఊకోం కదా, మన ఆస్తి విషయంలో వాడేవాడు. ఇక పెద్ద కోడలు అవన్నీ తెలుసుకుంది, ఆయనకి సంబంధించిన భార్యకు చెప్పేసింది. అమ్మ మరి మూగున్నా ఇదైతే సంగతి, నేను తిట్టేదాన్ని, నీ కొడుకు బాలేడు, మరి నా శాపనార్థాలు ఎత్తే తిట్టేది, ఈసారి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త, ఎవడు సందాల వాడు ఉండాలి, నా జోలికి రావద్దు, మా విషయాల రావద్దు, కొత్త ప్రమాణం చేయాల్సి ఉంటుంది అని అయితే చెప్పేసింది. ఇదండి జరిగింది. అంటే ఒక తల్లి 1,00,000 పెట్టి ఎలాంటి పరిస్థితుల్లో తెచ్చుకుంటాం ఒక మనిషిని, ఒక మరిది ఆస్తి విషయంలో కావచ్చు, బావ ఆస్తి విషయంలో కావచ్చు, పాలోళ్ళకు సంబంధించిన విషయాల్లో మనం గెలవలేము, మన తరపున ఎవ్వరు లేరు అన్న సందర్భంలో ఒక మనిషిని 1,00,000 కాదు ఎంతైనా పెట్టి తెచ్చుకొని మాట్లాడించుకొని గెలవాలనుకుంటారు. సొంత కొడుకు విషయంలో 1,00,000 పెట్టి మనిషిని చేర్చిందంటే అదెంత ఆడదేనా అసలు? అంటే సంఘ సభ్యులు గమనించండి, మా ఏరియాలో అయితే ఇంత తెగబడ్డ ఆడదాన్ని నేనైతే చూడలేదండి. ఎందుకంటే మా ఇండ్లల్లో మా అన్నయ్య చెప్పకుండానైతే మాకైతే జరుగుతుంది. ఆ అమ్మాయికి అయితే చాలా అసలు ఆమె పుట్టింటోళ్ళని శాపనార్థాలు పెడితే అందరు చనిపోతారనా, పుట్టింటోళ్ళకు కూడా పిలవట్లేదు పాపం. ఎందుకంటే పిలవద్దు కూడా, మన ఏరియాలో మనకు జరుగుతుంది, మన ఏరియాలో తెలుస్తుంది. ఈ విధంగా ఉంది. ఓకేనండి, మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ మరి.